641వ రోజు 35 మంది నిరుపేద యాచకులకు, వృద్ధులకు భోజనం ప్యాకెట్ల అందజేత. సీనియర్ న్యాయవాది దివ్య శ్రీనివాసరావు. టుడే టీవీ పల్నాడు జిల్లా పొలిటికల్ బ్యూరో దుగ్గి నాగేశ్వరరావు. భారతమాత అన్నప్రసాద వితరణ పథకంలో భాగంగా 2 దాతల సహకారంతో 35 మంది నిరుపేదలకు, వృద్ధులకు మరియు యాచకులకు భోజన ప్యాకెట్లను పంపిణీ చేయడం జరిగింది. భారతమాత అన్నప్రసాద ఇతరుల పథక రూపశిల్పి, సీనియర్ న్యాయవాది దివ్యల శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం ఉదయం 11 గంటలకు పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని గీతా మందిరం వద్ద సత్తెనపల్లి పట్టణానికి చెందిన కీర్తి శేషులు రంగా ఆంజనేయులు ధర్మపత్ని వెంకట సుబ్బమ్మ గార్ల పుణ్యతిథి సందర్భంగా వీరి కుమారుడు రంగా రామారావు గారి ఆర్థిక సహాయంతో 22 మందికి మరియు సత్తెనపల్లి పట్టణానికి చెందిన సేల్స్ ట్యాక్స్ ప్రాక్టీషనర్ కూరపాటి బసవయ్య గారి తమ్ముడు కీర్తిశేషులు కూరపాటి రంగసాయి యొక్క పుణ్యతిథి సందర్భంగా వీరి తల్లి గారు కూరపాటి శివనాగేంద్రమ్మ గారి చేతుల మీదుగా వీరి యొక్క ఆర్థిక సహాయంతో 13 మందికి మొత్తం ఈరోజు 35 మందికి భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు. సీనియర్ న్యాయవాది దివ్యల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈనాటి సేవా కార్యక్రమంలో దాతలకు మరియు వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా ఈనాటి కార్యక్రమంలో సేవలు అందించిన కుంచనపల్లి శ్రీనివాసరావుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. న్యాయ సహకార